బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? ఈరోజు సాయిబాబా వారికి శాలువా వేసుకుని దండం పెట్టుకున్నానండి. చాలా నాకు గురువారం కూడా వెళ్తుంటామండి. సాయిబాబా సాయంత్రం టైంలో సేజహారతికి వెళ్తుంటాము. తప్పకుండా సాయంత్రం హారతి ఇచ్చుకున్న తర్వాత పల్లకి సేవ ఉంటుంది కదా, పల్లకి సేవ అయిపోయిన తర్వాత లాస్ట్లో సేజహారతి తీసుకుని వచ్చేస్తామండి ఇంటికి. ప్రతి గురువారం కూడా అలవాటండి. ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎక్కడికన్నా వేరే ఊరు వెళ్ళినప్పుడు తప్ప మిగిలిన రోజులన్నింటిలోనూ కూడా బాబావారిని తప్పకుండా ప్రతి గురువారం సాయంత్రం వస్తామండి. ఇంతకుముందు చెప్పాను కదండి మీకు, మా పిల్లలు చిన్నప్పుడైతే నేను బాబా సేవకి చాలా బాగా వచ్చేదాన్ని. ఉదయం 10 గంటలకు వచ్చి 2:30, 3 ఆ టైంకి కూడా వెళ్ళే రోజులు ఉన్నాయండి, వెళ్ళేదాన్ని అప్పుడు. ఇప్పుడైతే మేము కొంచెం లోపలికి ఇల్లు కట్టేసుకున్నాం కదా సిటీకి, అందుకని మేము దగ్గరలోనే ఇలాగ గురువారం సాయంత్రం ఇలాగ హారతికి రావడం, పల్లకి సేవలో పాల్గొనడం అన్నీ జరుగుతున్నాయండి. బాబావారికి ప్రతి గురువారం కూడా ఉదయాన్నే పాలాభిషేకాలు ఉంటాయండి. ఎవరైనా సరే భక్తులందరూ కూడా పాల్గొనొచ్చు. ఎంతో మనం స్వయంగా మన చేతితోటే పాలాభిషేకం చేయటం, పాలుతోటి బాబాగారిని చక్కగా అభిషేకించడం, మన చేతితో స్వయంగా స్నానం చేయించడం బాబాగారికి చాలా బాగుంటుందండి. నిజంగాను మన స్వయంగా కూడా మనం చేతితో స్నానం చేయించడం అంటే ఎంతో అదృష్టం కదండి మనకి. లాస్ట్ ఉయ్యాలు సేవ ఉంటుందండి. బాబాగారు హారతి ముందు ఉయ్యాల్లో బాబాగారిని ఊగిన పాట ఉంటుంది కదా, ఆ పాట వీడియో షేర్ చేస్తామంటే యూట్యూబ్ ఒప్పుకోదు కదండి. అందుకని డైరెక్ట్గా పాట పెట్టడానికి లేదు. అందుకని ఊయల సేవ అయిపోయిన తర్వాత అప్పుడు హారతి ఇచ్చేసుకుని హారతి ఇచ్చేసుకుని ఇంటికి వచ్చేస్తామండి. ఉయ్యాలని అన్నిటిని కూడా ఇలాగ అలంకరిస్తారండి. బంతి పువ్వులతోటి, పూలదండలతో పెట్టుకుని బాబావారి పాదాలకు పెట్టుకుని చూడండి, బాబావారు కూర్చుని ఉన్నట్టుగా ఎంత బాగున్నారో. నిజంగా ఆయన బాబా దగ్గరే ఉన్నట్టుగా అనిపించేస్తుందండి. మనసంతా అలా ప్రశాంతంగా అయిపోతుంది. ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ ఇలా కూర్చుని ఉండిపోతుంటాను, నా బాబా గారిని అలా చూసుకుంటూ ఉంటానండి. ఇదిగోనండి ఊయల సేవ. ఈ పాట చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు ట్రై చేశాను ఈ పాట మీకు వీడియో షేర్ చేద్దామని, కానీ యూట్యూబ్ ఒప్పుకోవట్లేదండి పాట డైరెక్ట్గా పెట్టడం. అందుకని నేను ఇలాగ వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వస్తుంది. పాట కూడా సొంతంగా పెట్టాలని చాలాసార్లు ట్రై చేశాను. బాబాని ఏం కోరుకున్నా సరే అది తప్పకుండా ఇస్తారండి. మనం తప్పకుండా బాబాని మనస్ఫూర్తిగా నమ్ముకోవాలండి. నమ్ముకుంటే ఏ దేవుడైనా సరే మనకి తప్పకుండా వరాలు ఇస్తారు కదా. కోనసీమలో స్వర్ణమందిరు సాయిబాబా చాలా మంచి పేరండి. స్వర్ణమందిర్లోనూ నిజంగా ఎంత బాగుంటుందంటే సేమ్ ఇంకా షిరిడీలాగే ఉంటుందండి. గుడి అంతా కూడా మీకు వీడియో షేర్ చేశానండి ఇంతకుముందు కూడా, మీకు చాలాసార్లు చూశారు. ప్రతి గురువారం కూడా అన్న సమారాధన చాలా బాగా జరుగుతుంది. భక్తులందరూ కూడా సేవలో పాల్గొంటారండి. ఇంకా ఎన్నో మహత్యాలు చూపిస్తారు. బాబా హారతి మీరు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్